నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే నిరుద్యోగులు ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో 20,000 నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం 5,000 పోస్టులే ఆ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని 7,200 చిల్లర ఆ పోస్టులు పెంచడం కోసం మళ్ళీ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. కానీ మాకు 5,000 వద్దు, 20,000 ముద్దు అంటూ వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా మొత్తం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. అన్నా నాది జోలమ్మ గద్వాల్ డిస్ట్రిక్ట్ అన్నా, జోన్ 7 అన్నా. సివిల్ కానిస్టేబుల్ 4 ఉన్నాయన్నా. మా జోన్ లో సివిల్ కానిస్టేబుల్ 4 ఉన్నాయన్నా. పాలమూరు బిడ్డ సీఎం అన్నా, పాలమూరు బిడ్డ సీఎం 4 పోస్టులు ఉన్నాయి సివిల్ కానిస్టేబుల్. జోన్ 7 లో ఉండేవి 5 డిస్ట్రిక్ట్లు, 77 మండలాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఒక పోస్ట్ అయినా కావాలి కదా. మా దళిద్రం ఏందో, మా దళిద్రం కొద్ది మా నియోజకవర్గంలో సీఎం అయ్యిండు. మాకేం ప్రాబ్లం? పాలమూరు యూనివర్సిటీ 77 మండలాలకు ఒక సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉండాలి కదా. 4 పోస్టులు తీసుకొని మేము ఏం చేయాలా? 2022 నుంచి నోటిఫికేషన్ లేదు. 4 సంవత్సరాలకి 4 పోస్టుల కొంచెం మన సిగ్గుండాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకేం చేయాలన్నా? 7,000 వద్దా నాకు 19,000. 5,000 పోస్టులు కానీ మళ్ళీ 7,200 చిల్లర పెంచారు. ఆ 7,000 చిల్లరనే మా జోన్ 7 కి 4 పోస్టులు సివిల్ ఎస్ఐ 4 పోస్టులు ఉన్నాయన్న. ఆ 4 పోస్టులు 5 మండలాలు, 5 డిస్ట్రిక్ట్లు, 77 మండలాలు. ఏం చేస్తామన్నా? ఏ క్యాస్ట్ పోతుంది? రోస్టర్ ఫామ్ 4 పోస్టులు కూడా రోస్టర్, ఆ రోస్టర్ పదంగా ఫిల్ చేయండి. మాకున్నాయి లేదు, ఏం చేస్తామన్నా? 4 ఏళ్ళ నుంచి కష్టపడితే 4 పోస్టుల మా జీవితాంతో ఆగమవుతున్నాయన్న. ఇంకెప్పుడు మాకు 7,000 పోస్టులు వద్దు, 19,000 పోస్టులు కావాలి. మేము ఎంత దాకైనా ధర్నాలు చేస్తాం. ప్రభుత్వం మీరు ఎన్ని పోరాటాలు చేసినా దిగి రావట్లేదు. ప్రభుత్వానికి దిగే కొంచెం సోయి లేదన్నా. 2022లో దించే మేము కష్టపడతాం. ప్రభుత్వాన్ని దించే బాధ్యత మాది. భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు చౌరస్తా దిగ్బంధనం చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు గతంలో డీజీపీ కానీ 19,000 ఖాళీలు ఉన్నాయి, సీఎం 15,000 తగ్గకుండా ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కేవలం 7,000 అంటే 7,000 మాత్రమే ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులు దాదాపు 10 లక్షల మంది ఈ రోజు ఎస్ఐపిసి నోటిఫికేషన్ లో ఉన్నారు, రాస్తా ఉన్నారు. కేవలం 7,000 ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులు గొంతుకోయడమే అని భావిస్తా ఉన్నాం. ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో, ఈ రోజే కాదు భవిష్యత్తులో భారీ ఎత్తున సెక్రటరియట్ కానీ మిగతా ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 20,000 పోలీసు ఉద్యోగాలు ఇమీడియట్ గా భర్తీ చేయడంలో భాగంగా ఈ రోజు చేస్తున్నాం. కేవలం 7,000 భర్తీ చేసి తెలంగాణ నిరుద్యోగుల గొంతు వస్తుంది ప్రభుత్వము. 20,000 భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పనికరిస్తే ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఏదైనా చిత్తశుద్ధి లేదు, వేయాలనే విధానం లేదు. కానీ ఈ ప్రభుత్వం మెడలు వంచే దగ్గర మేము ఉద్యమాలు చేసి 20,000 సాధించే వరకు ఊరుకునేది లేదు.